సో, అనసూయ ఈ మధ్య కాలంలోని అనసూయకి సంబంధించి ఎంత వివాదం చోటెత్తిందో మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోని కొన్ని ఛానల్స్ పైన, కొంతమంది జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ దుర్గా గారి పైన కూడా కేసు పెట్టడం జరిగింది. మరి మా ఆవిడతో కూడా మాట్లాడదాం ఒకసారి. సో, మీ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సో, ఈరోజు ఏంటంటే ఒకటి మనం బాగా వింటున్నాం. బట్టలు వేసుకోమని అంటే పద్ధతిగా ఉండమనే దానికన్నా అది చెప్పడం ఈరోజు చాలా పెద్ద పొరపాటు అయిపోయింది. అమ్మ పద్ధతిగా ఉండండి, పద్ధతిగా బట్టలు వేసుకోండి అని చెప్తే ఇవాళ ఎంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అలా వ్యతిరేకించినందుకు, అలా చెప్పినందుకు ఇవాళ మీ వరకు కూడా కేసు రావడం జరిగింది. సో మీరు దీనికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు? ఒకటి, నన్ను సెలబ్రిటీని చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. అంతకు మించి ఏమీ లేదు. లేకపోతే నేనేమి అంత గొప్పదాన్ని కాదు. నా మీద కేసు వేయాల్సినంత అవసరం లేదు. మనం అసలు అనసూయని ఎప్పుడు ఏమీ అనలేదు. ఆవిడ బట్టలు, ఆవిడ ఇష్టం, ఆవిడ స్వేచ్ఛ అని చెప్పామండి. కాబట్టి ఆవిడ మరి ఎవరి మాటలు విని నా పేరు కూడా అందులో చేర్చారో నాకు తెలీదు. నాకు అర్థమైంది ఏంటంటే, నా వీడియోస్ ఏవి వాళ్ళు చూసి ఉండరు అనేది నాకు ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే మన రక్షణ గురించి మాట్లాడాము. మనం పోలీసులు అనేవాళ్ళు సామాన్య వ్యక్తులకు పనిచేయాలని చెప్పాం. మనం ఇప్పుడు అనసూయను మనం పొగిడాం. నేను నిజంగా పొగిడాను అమ్మాయిని. మంచి పర్సనాలిటీ, బాగుంటారు, మీలాంటి వాళ్ళు బయటకు వస్తే జనాలు చూస్తారు. కాబట్టి అది ఆలోచించుకోండి అన్నాను తప్ప, మీరు ఈ బట్టలు వేసుకోండి, ఆ బట్టలు వేసుకోండి, వేసుకోవద్దు నేను ఎప్పుడు చెప్పలే. ఎవరికి చెప్పేంత అర్హత కూడా నాకు లేదు. కాకపోతే మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి కొన్ని సజెషన్స్ ఇస్తాము అంతే తప్ప, ఇప్పుడు శివాజీ మాట్లాడిన 2 మాటలకు వీళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు కదండి. అర్జున్ రెడ్డిలో ఒక చెడ్డ మాట ఉంది. అతని ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు హీరో అనేవాడు ఆ పదం వాడతాడు. దాని గురించి ఎవరికి అబ్జెక్షన్ రాలేదు. అది తల్లిని తిట్టడం తెలుసా మీకు. రెండోది, మీకు చికిరి చికిరి పాటలో మరి ఇదే సరుకు సామాన్లు అనే పదం ఉంది. వెంటనే మనకి జాహ్నవి కపూర్ని చూపిస్తారు. అది తప్పు కాదా? మరి మీరందరూ ఇప్పుడు ఇవాళ ఈ లెఫ్టిస్టులు ఎవరైతే ఆవిడ వెనకాల ఉన్నారో మరి వాళ్ళు అవన్నీ ఎందుకు ఖండించరు? ఓన్లీ బట్టల మీద ఎందుకు పడ్డారు? ఇవాళ ఈ బట్టలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది, అందులో వీడియోలు చేసిన వాళ్ళు, ఒకప్పుడు ఈ బికినీలు వేసుకోకూడదు ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఉన్నారు అందులో. ఇవాళ వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నాయి. నేను ఎవరిని ఏది చెప్పలేదండి, చెప్పను కూడా. నా బాధ్యత ఏంటంటే, మనం సొసైటీలో ఉంటున్నాం, మనం ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మీరు ఎన్నో వీడియోస్ మీరు నేను కూడా చూసాం. పొట్టి గౌన్లు వేసుకుని వచ్చి వాళ్ళు ఇలా పట్టుకుని గాలికి ఎగిరిపోతూ ఉంటే, లేకపోతే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ, ఇది లాక్కుంటూ, ఇది పీక్కుంటూ, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు వేసుకొచ్చారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. మనం బట్టలు వేసుకున్నాక నేను కంఫర్ట్గా ఉండగలగాలి, నేను కంఫర్ట్గా కూర్చోవాలి. నన్ను చూసి మీకు ఒక గౌరవం రావాలి, వేరే దృష్టి రాకూడదు అంతే. వాళ్ళు అలా చూడకూడదు, ఇలా చూడకూడదు అంటే నేనెవరు చెప్పడానికి? నేను మిమ్మల్ని రమ్మన్నాను. నేను ఒక సెలబ్రిటీని అయ్యాక జనాలు ఎలాగైనా చూస్తారు, లేదంటే నేను ఇంట్లో కూర్చోవాలి, సింపుల్. ఇప్పుడు యాక్చువల్గా ఇంకొక పాయింట్ అండి, వీళ్ళందరూ సినిమాల్లో చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మనకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే వీళ్ళు సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు పరాన్నజీవులు అని అన్నారు చూడండి, అందరూ పరాన్నజీవులే. ఇందులో ఎవరు ఎక్సెప్షన్ లేదు. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తే మీరు యాక్ట్ చేస్తున్నారు, నాకు డబ్బులు ఇస్తే నేను ఉద్యోగం చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వకపోయినా నేను రాస్తాను, అది వేరు. నేను అంటున్నది అది. కాకపోతే ఏంటంటే, మనం ఎదురవాళ్ళని అనేటప్పుడు ఆలోచించాలి. కాబట్టి మీ బాధ్యత ఏంటంటే, మీరు డబ్బులు తీసుకుని మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీ మీద ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ మాట వింటారు ప్రజలు, మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని అనుసరిస్తారు. అందుకని మీకు జాగ్రత్తలు చెప్తారు తప్ప, లేకపోతే మీకు చెప్పడానికి ఎవరికి కూడా అవసరం లేదు. మీరు ఇలా ఉండండి, అలా ఉండండి ఎందుకు చెప్తారు? మీ ప్రభావం పిల్లల మీద ఉంటుంది కాబట్టి. పెద్దవాళ్ళు నాకు డెఫినెట్గా సినిమాలు ఎందుకు మరి? ఇక్కడ మద్యపాన నిషేధము, లేకపోతే మద్యపానం ఏంటిది ప్రాణానికి హానికరము, ధూమపానము ప్రాణానికి ఎందుకు చెప్తున్నారు? మరి అవన్నీ ఎందుకు వేయనిస్తున్నారు? వేయొద్దని చెప్పండి. ఇప్పుడు మేము ఇలా ఉంటామన్నప్పుడు అవి కూడా అంతే. సో దీస్ ఆర్ ఆల్ ప్రికాషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రికాషన్స్గా భావించాలి తప్ప, నన్ను అంటారా, నా అంతటిది లేదంటే మీ అంతటి వాళ్ళు మీరే, ఎవడు కాదండి. మీరు గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళని ప్రజలు నిర్ణయిస్తారు, నేను మీరు నిర్ణయించాం. ఇవాళ నా వెనకాల ఎవరో ఉన్నారని నేను రెచ్చిపోతే రేపు నా వెనకాల ఎవరు ఉండరు, నా మాటలు మిగులుతాయి. కాబట్టి మాట కావచ్చు, నా చేత కావచ్చు, నా వస్త్రధారణ కావచ్చు, నాకు ఒక గౌరవం, గుర్తింపు తీసుకురావాలనేది ఎవరైనా ఆలోచించుకోవాలి. మరి ఇది ఇంతతో ఆగుతుంది అంటారా? ఎందుకంటే గత నెల రోజులు అయిపోతుంది అనుకుంటా. నెల అవుతుంది. వాళ్ళు ఏమైనా చేసుకొనివ్వండి. నా వీడియోస్లో నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు, ధైర్యంగా చెప్పగలను. అందుకని ఇవాళ నేను కొత్తగా ఇండస్ట్రీకి రాలేదు, అంటే జర్నలిజం ఫీల్డ్కి నేను రాలేదు. గత 33 సంవత్సరాలుగా ఉన్నాను. అంతకుముందు ఎప్పుడో నేను ఇది దూరదర్శన్లో కూడా పనిచేశాను, ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాను. కాబట్టి ఇంతవరకు నా మాటను ఎవరు తప్పు పట్టింది లేదు.
ఒకవేళ ఆవిడ మరి ఎవరి మాటైనా విని ఆవిడ పెట్టారా, లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, నా వీడియోస్ చూడకుండా పెట్టారా నాకు తెలియదు. ఏది ఏమైనా ఐ కెన్ ఫేస్ ఇట్ అండి. ఏముంది ఇందులో, ఏమవుతుంది? ఇప్పుడు ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, అట్లాగా ప్రాణం పోతుందా? పోదు కదా. ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు. కాకపోతే ఏంటంటే దీనివల్ల నాకు వచ్చిన నష్టం అయితే లేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ చాలా ఎక్కువ వస్తుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నా మాట ఇంతవరకు మీరు మొత్తం నా వీడియోస్ చూసుకోండి, ఒక 5,000 వీడియోలు వచ్చాయేమో, ఒక్క దాంట్లో కూడా నెగిటివ్ కమెంట్స్ మొత్తం తీసుకుంటే 0.5 కూడా ఉండవు. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా హద్దు దాటి మాట్లాడలేదు. నేను ఎవరిని కించపరచలేదు. గర్వంగా చాలా ధైర్యంగా చెప్పగలను అన్నమాట. కాబట్టి ఓకే, పెట్టుకోండి, మీ ఇష్టం. అది నేను కోర్టులో నేను తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.